హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మొన్న పుప్పింటాకుతోటి సోప్ చేసిన కదా. ఈ రోజు అయితే నేను వేపాకుతోటి సోప్ చేసిన అనమాట. వేపాకు అలాగే పసుపు ఈ రెండుతోటి తయారు చేసిన. దీంట్లో ఏమేమి వేసిన అంటే ఈ క్యాప్సూల్స్ 2 వేసిన, అలోవెరా జెల్ వేసిన, తర్వాత పసుపు వేసిన, తర్వాత వేపాకు. మనము వేపాకు అన్ని ఎండు వేసుకుంటే బాగుంటుంది, గట్టిగా సబ్బు. మనము ఇలా పచ్చి వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంటాయి. ఇలా మెత్తగా రాకుండా ఎండుటాకుతోటి మనం చేసుకుంటే సోప్ అనేది బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇట్లున్నాయన్నమాట. ఇవి కొద్దిగా ఆరాలి, గట్టి పడాలంటే ఒక ½ అన్ అవర్ కావాలి. ఇంకా నేను ఇప్పుడే తీసి బయట పెట్టేసి అది మొత్తం చూడండి ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఇంకా 4 ఇట్లలో వేయంగా మిగిలింది ఈ సోప్ రౌండ్ వేసిన, మూతలు వేసిన అనమాట. ఇట్లా చూడండి ఎల్లో కలర్ ఉందన్నమాట మొత్తం. ఇందులో వేప పసుపు వేసినాం కాబట్టి, పసుపు మనము డెలివరీ అయిన వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దురద వస్తుంటుంది డెలివరీ అయిన వాళ్ళకి. అలా దురద రాకుండా ఈ పసుపు, వేపాకు, నూరి, అలోవెరా కూడా ఉంది కాబట్టి ఇవి పేస్ట్ చేసి సబ్బు చేసుకుంటే మనకి దురద అనేది తక్కువైతుంది. ఈ సోపు డెలివరీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి. వాము కూడా కలుపుకోవచ్చు దీంట్లో, వాము పొడి. వామును కూడా కలుపుకుంటే మనకు మంచి సోప్ రెడీ అయిపోతుంది. బాలింతలకైతే మంచి సోప్ అనుకోవచ్చు ఇదైతే. చూసారుగా, ఓకేనా?